తెలంగాణ వైద్య చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. హైదరాబాద్ కు కూతవేడు దూరంలో కామన్ మ్యాన్ కి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రాబోతోంది. ఇంకా ప్రారంభోత్సవం కానే లేదు, అప్పుడే వేల మందికి ప్రాణదాతగా నిలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ప్రారంభానికి సిద్ధమవుతున్న బీబీ నగర్ ఎయిమ్స్ మెగా మెడికల్ ప్రాజెక్ట్ మల్టీ స్పెషాలిటీస్ పై ఒక లుక్ చేద్దాం. తెలంగాణ ప్రజల దశాబ్దాల కళ, పేదల పాలిట సంజీవనిగా చెప్పే బీబీ నగర్ ఎయిమ్స్ సరికొత్త రంగులతో సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటుంది. మొన్నటి వరకు ఓపీ పేషెంట్లనే పరిశీలిస్తున్నటువంటి ఎయిమ్స్ ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెందుతుంది. పూర్తి స్థాయిలో 2026 చివరి నాటికి దీన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. ఓసారి బీబీ నగర్ ఎయిమ్స్ ఎక్కడి వరకు పూర్తయిందో చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ శివార్లలో ఆకాశమే హద్దుగా మెడికల్ టవర్స్ వెలిశాయి. సుమారు 1100 కోట్ల భారీ వ్యయంతో 200 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఎయిమ్స్ కీలక దశకు చేరుకుంది. 24 అంతస్తులతో నిర్మితమవుతున్న ఈ మెడికల్ టవర్స్ తెలుగు రాష్ట్రాల వైద్య ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ఇప్పటికీ 86% పనులు పూర్తయ్యాయి. 2026 చివరి నాటికి 100% పనులు పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎయిమ్స్ ను జాతికి అంకితం చేసేందుకు అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఓవైపు నిర్మాణం శరవేగంగా కొనసాగుతుండగానే మరోవైపు వైద్య సేవల జోరు కొనసాగుతుంది. ఈ ఆసుపత్రి స్పెషాలిటీ ఇక్కడ వీళ్లు తీసుకుంటున్న ఫీజు. ఏడాదికి కేవలం 10 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో ఓపీ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 1800 మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వేలు లక్షలు ఖర్చయ్యే వైద్యం ఇక్కడ సామాన్యుడికి అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. గత నెల నుంచి 24 గంటల ఎమర్జెన్సీ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఎమర్జెన్సీ వార్డులోని ఏకంగా 250 పడకలను సిద్ధం చేశారు. ఇక ఈ బీబీ నగర్ ఎయిమ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 750 పడకల భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుతుంది. కిడ్నీ, గుండె, మెదడు సంబంధిత వ్యాధులకు అత్యుత్తమ చికిత్స అందించేందుకు సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఇక్కడ కొలువుదీరుతున్నాయి. అత్యాధునిక రోబోటిక్ సర్జరీ పరికరాలు, అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ పరికరాలతో ఏ వ్యాధినైనా త్వరగా గుర్తించి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్యంతో పాటు విద్యకు ఈ ఎయిమ్స్ ప్రధాన కేంద్రంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ సుమారు 800 మంది వైద్య విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అందులో 498 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఉండగా 100 మంది ఎంఎస్ వంటి స్పెషలైజేషన్స్ చేస్తున్నారు. అలాగే 140 మంది నర్సింగ్ విద్యార్థులు కూడా ఇక్కడ నైపుణ్యం సంపాదిస్తున్నారు. మొత్తం 1000 మందికి పైగా వైద్య సిబ్బంది నిరంతరం రోగులకు అందుబాటులో ఉంటూ సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే 2 ఎంబీబీఎస్ బ్యాచ్లను దేశానికి అందించిన ఘనత ఈ ఎయిమ్స్కే దక్కుతుంది. ఎయిమ్స్ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కాకముందే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 15 లక్షల మంది ఇక్కడ ఇన్పేషెంట్స్ కానీ ఓపీగా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ భవన నిర్మాణం కానీ ఇతరత్ర ఎక్విప్మెంట్స్ కానీ 86% పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరము దీన్ని పూర్తి స్థాయిలో మరి అన్ని రకాలుగా ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అవన్నీ పూర్తి చేసుకుంటాం. ప్రధానమంత్రి గారితో స్వయంగా ప్రారంభించుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 2 మెడికల్ కాలేజీలు, ఒకటి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, ఇవి ప్రతిష్టాత్మకంగా మేము ఈ హాస్పిటల్స్ను, ఈ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి కోర్సులు చాలా కొనసాగిస్తున్నాం. ఇటు ఎయిమ్స్ కి వచ్చే రోగులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తున్న ఎంఎంటీఎస్ రైలు మార్గంలో ఎయిమ్స్ ప్రధాన స్టాప్ గా ఉండబోతోంది. సికింద్రాబాద్, నాంపల్లి వంటి ప్రాంతాల నుంచి వచ్చే పేదలు అతి తక్కువ ఖర్చుతోనే నేరుగా ఆసుపత్రి గడప వరకు చేరుకోవచ్చు. అటు రవాణా, ఇటు వైద్యం రెండింటిలోనూ సామాన్యుడికి పెద్దపీట వేస్తూ బీబీ నగర్ ఎయిమ్స్ ఒక సరికొత్త ఆశగా నిలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ, ఆకాశమంత భవనాలు, అందరికీ అందుబాటులో ఉండే ఖర్చు, మొత్తంగా బీబీ నగర్ ఎయిమ్స్ నిజంగానే తెలంగాణ ఆరోగ్య విప్లవానికి చిహ్నంగా మారబోతుంది. 2026 చివరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతదేశంలోనే ఇది అతిపెద్ద మెడికల్ హబ్గా నిలుస్తుందంటున్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ ప్రజలకే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలున్న పేద ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడనుంది. ముఖ్యంగా పేదల పాలిట సంజీవనిగా చెప్పే ఎయిమ్స్లో 10 రూపాయలకే ఏడాది పాటు అవుట్ పేషెంట్కు చికిత్స అందిస్తున్నారంటే కామన్ మ్యాన్కు కార్పొరేట్ వైద్యం అన్న లక్ష్యం ప్రధానంగా కనిపిస్తుంది. 2026 చివరి నాటికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీని ప్రారంభోత్సవానికి సన్నాహకాలు చేస్తున్నారు. కెమెరామెన్ వెంకటస్వామితో విద్యాసాగర్, టీవీ9 బీబీ నగర్ నుంచి.